హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవ్వాల్సి ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. 97 రన్స్తో చెలరేగిన సంజు శాంసన్ టీమిండియా సెమీఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించిండు. చెప్పాలంటే సింగిల్ హ్యాండ్లీ తీసుకువెళ్ళిండని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడిండు సంజు శాంసన్. మొన్నటిదాకా అందరూ ఏమన్నారు, ఎందుకు సంజు శాంసన్ ఎందుకు అన్నారు. ఇప్పుడు చూసుకుంటే సంజు శాంసన్ మన టీంని సెమీఫైనల్కి అయితే తీసుకెళ్ళిండు. సో అలాంటి నాకైతే ఆడిందని చెప్పుకోవచ్చు. చేజింగ్లో మన టీంకి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మొన్నటిదాకా ఎవరిది ఉండేది, విరాట్ కోహ్లీది ఉండేది. ఇప్పుడు సంజు శాంసన్ దాన్ని బీట్ చేసి 97 అయితే స్కోర్ చేసిండు. గత ఏషియా కప్ ముందు మనోడు 3 సెంచరీలు అయితే కొట్టిండు. బట్ దాన్ని పక్కన పెట్టి అతన్ని డ్రాప్ చేసిళ్ళు అండ్ మిడిల్ ఆర్డర్కి పంపిళ్ళు. ఓపెనర్గా 3 సెంచరీలు కొట్టిండు. చాలా మంచిగా ఆడుతున్నాడు. స్ట్రైక్ రేటు 150కి ఎక్కువ ఉంది. రెగ్యులర్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఆయన అని శుభ్మన్ గిల్ తీసుకొచ్చిళ్ళు. ఇతన్ని నెంబర్ 5, నెంబర్ 6కి అయితే పంపిళ్ళు. ఇక తర్వాత చూసుకుంటే ఇక పోన్ అక్కడ సంజు శాంసన్ దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే రాలేవు. సో మళ్ళీ T20 వరల్డ్ కప్ ముందు డ్రామా రేపు శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా రన్స్ అయితే రాలేవు. అండ్ సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్గా ఐ థింక్ లాస్ట్ T20 వేయాలనుకుంటా. అక్కడ సంజు శాంసన్ అయిన అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చిండు. సంజు శాంసన్ మంచి నాకైతే ఆడిండు అక్కడ. ఇక తర్వాత న్యూజిలాండ్తో జరిగిన 5 మ్యాచ్లు T20 సిరీస్లో సంజు శాంసన్ 5 మ్యాచ్లు టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు. బట్ నో ప్రాబ్లం. ఇక అప్పుడే ఇషాన్ కిషన్ రంగంలోకి అయితే వచ్చిండు. చాలా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు కన్సిస్టెంట్గా. ఇక అందరు అంటున్నారు మొత్తం ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మనే స్టార్ట్ చేయలే వరల్డ్ కప్ అని. ఆ విధంగానే ఫస్ట్ 3-4 మ్యాచ్లో స్టార్ట్ చేసిళ్ళు. మధ్యలో ఒక మ్యాచ్ అభిషేక్ శర్మ ఇంజూర్ కారణంగా ఆడపోతే గిట్ట అక్కడ కూడా వచ్చి మంచి నాకైతే ఆడిండు సంజు శాంసన్. ఇక ఇద్దరు ఓపెనర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటున్నారు. మరి ఆపోజిట్ టీం వాళ్ళు హాఫ్ స్పిన్నర్ తీసుకొస్తున్నారు, ఇద్దరు అవుట్ అవుతున్నారు అని అనుకొని మళ్ళీ సంజు శాంసన్ వచ్చిండు తెరపైకి. లాస్ట్ మ్యాచ్లో మంచి కామే ఆడిండు. ఈ మ్యాచ్లో దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించిండు. నాట్ ఏ సింగిల్ షాట్ ఇన్ ది ఎయిర్. 12 ఓవర్ నుంచి 19 ఓవర్ రాక ఒక్క షాట్ కూడా ఎయిర్లో అయితే కొట్టలేడు. ఎందుకంటే తను ఉండాలి, ఒక ఎండ్లో తను ఉంటే లాస్ట్ దాకా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకొని 10 నుంచి 12 ఓవర్ నుంచి 19 ఓవర్ రాక ఎయిర్లోకి ఒక్క షాట్ కొట్టలేడు. అంటే లూజ్ బాల్ వస్తే కొట్టిండు. సో ప్రాపర్ మాస్టర్ క్లాస్ అయితే కనబడుతుంది మనకి సంజు శాంసన్ దగ్గర నుంచి. ఇలాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా చేజ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో మనం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి చూసినాం. అండ్ సంజు శాంసన్ ఈ మ్యాచ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సంజు శాంసన్ ఖచ్చితంగా రెగ్యులర్గా ఓపెనర్గా వికెట్ కీపర్గానే ఆడతాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా తనకి కాన్ఫిడెన్స్ ఇచ్చిళ్ళు, వికెట్ కీపర్ నువ్వే, ప్రతి మ్యాచ్లో నువ్వు ఆడతావు వీకంచలిగా అని తనకి కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించిళ్ళు. మనోడు దగ్గరుండి మ్యాచ్ను గెలిపించిండు అండ్ సెమీఫైనల్కి తీసుకువెళ్ళిండు. అండ్ సెమీఫైనల్లో కూడా మంచి నాకు ఎక్స్పర్ట్ ఎత్తున్నాం అండ్ ఫైనల్లో కూడా మంచి నాకైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వాన్కడేలో జరగబోతుంది మార్చ్ 5 నాడు. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక ఓపెనర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. సంజు శాంసన్ దగ్గర నుంచి మళ్ళీ మంచి నాకైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. బట్ మరోవైపు అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిండు. ఒకటే 50 కొట్టిండు, అది కూడా జింబాబ్వేకి అగైన్స్ట్గా. సో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా గత మ్యాచ్లో మంచి నాకైతే ఆడిండు నెంబర్ 3 అని. ఈ మ్యాచ్లో కూడా మరి ఫస్ట్ 2 షాట్లు అయితే మంచిగా కొట్టిండు. బట్ మళ్ళీ పెద్ద షాట్ ఆడవేండు, అవుట్ అయినా చెప్పుకోవచ్చు. 10 రన్స్ అయితే కొట్టిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్ మ్యాచ్లో యూఎస్ఏకి అగైన్స్ట్గా మంచి నాకైతే ఆడిండు వాన్ఖడే స్టేడియంలో. సో ఇప్పుడు కూడా వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత వేసుకుంటే నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ.
లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా తిలక్ వర్మ ఏ విధంగా ఆడిండో. చాలా అంతలా క్రూషియల్ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సంజు శాంసన్ తర్వాత మంచి నాకు ఆడింది ఎవరంటే ఖచ్చితంగా తిలక్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 6 వచ్చేసి హార్దిక్ పాండ్యా కూడా 17 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 14 బాల్లో 2 4 అయితే కొట్టిండు. బట్ టైమింగ్ అయితే అవ్వడం లేదు. కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా బెటర్ బౌలింగ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఒక వికెట్ తీసుకున్నాడు, 40 రన్స్ అయితే ఇచ్చిండు. ఇక తర్వాత తీసుకుంటే శివం దుబే లాస్ట్లో వచ్చి ఆ 2 4 అనేది చాలా అంతలా మనకి క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. అపోజిట్ సంజు శాంసన్ కూడా క్రూషియల్ ప్రెజర్ అనేది కొంచెం రిలీఫ్ అయితే చేసింది అతను కూడా. 2 4 అనేది చాలా అంత క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్ బ్యాటింగ్లో అతనికి ఛాన్స్ అయితే వస్తలేదు. బట్ బౌలింగ్లో కూడా ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా అంత బెటర్ అయితే బౌలింగ్ వేసినా చెప్పుకోవచ్చు. వికెట్స్ రాకున్నా అని బెటర్గానే బౌలింగ్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. బట్ నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి అక్షర్ పటేల్ దగ్గర నుంచి 2-3 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. అండ్ ఈ మ్యాచ్లోకి వచ్చేసరికి ఓవర్కి దాదాపు 11 రన్స్ అయితే ఇచ్చిండు. 4 ఓవర్లు వేసిండు, 43 రన్స్ అయితే ఇచ్చిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా చాలా అంతలా బెటర్ బౌలింగ్ వేసిన చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసిండు, 36 రన్లు ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఇతని దగ్గర నుంచి మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వికెట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. లాస్ట్ 3-4 మ్యాచ్ నుంచి చూసుకుంటే 2 many రన్స్ అయితే లీక్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఒక వికెట్ తీసినప్పుడు కూడా ఓవర్కి 10 అయితే ఇచ్చిండు. ఇది ఒకటే మనకి కన్సర్న్గా మారుతుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ అనేది మనకి చాలా క్రూషియల్. చాలా మంది అంటున్నారు వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకురాలని. బట్ అదైతే జరగకపోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరుణ్ చక్రవర్తి ఏ విధంగా పర్ఫార్మ్ చేసినో మనం చూసినాం. సో కాబట్టి వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అయితే అవుతాడు. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4లో వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 6లో వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో వచ్చేసి శివం దుబే, నెంబర్ 8లో వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో వచ్చేసి వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ మన వాళ్ళు ఈ మ్యాచ్లో మెయిన్గా చేంజ్ చేయాల్సింది ఏంటంటే మరి ఫీల్డింగ్లో అయితే మన వాళ్ళు అయితే ఇంప్రూవ్ అయితే కావాలి. 3 క్యాచ్లు అయితే మిస్ చేసిలని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో అభిషేక్ శర్మ 2 క్యాచ్లు అయితే మిస్ చేసిండు. సో కాబట్టి చాలా అంతలా ఇంప్రూవ్ అయితే కావాలి మరి ఫీల్డింగ్లో. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.